వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జైన విగ్రహాన్ని దొంగలించిన దొంగలను చాకచక్యంగా పట్టుకొని రిమాండ్కు తరలించిన టేక్మాల్ పోలీసులు. కుప్పంలోని పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రులు. టీఆర్ఎస్ రైతు మహాధర్నాలో అతిథిగా తొండ. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం, గుండెపోటుతో కూతురు మృతి. దసరా ఉత్సవాలలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త వెలుగులు. వివరాల్లోకి వెళ్తే కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు బెవనపల్లిలో నూతనంగా నిర్మించిన ఊరి గంగమ్మ ఆలయం కుంభాభిషేకం కార్యక్రమానికి సంబంధించిన పత్రికలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20-21వ తేదీలలో ఆలయానికి వేద పండితులచే ఘనంగా కుంభాభిషేకం కార్యక్రమం జరుగుతుందని, దానికి సంబంధించిన పత్రికలను ఈ రోజు ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కుంభాభిషేకానికి సంబంధించిన పత్రికలను ఈ రోజు నుండి ప్రజలకు అందించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. నివేదయామి. ఓం ప్రణాయ సముదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఆత్మ బ్రహ్మణే నివేదనం నివేదయామి. నారికేళ కదలీఫల నివేదనం నివేదయామి. ఓం భూర్భువ స్వాహ. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. రాజాయ ప్రస్తుత స్వాహినే నమో వయం వైశ్రవణాయ భూమగే సమేత రామాన్ రామనామాన్ మధ్యం కామేశ్వరో వైష్ణవో దదాతు వీరాయ వైశ్రవ వరాయ మహాదేవాయ శ్రీయం వరాయ సుధాకరాయ సుధాగ్నిగాలాయ జయాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీమన్ మహాదేవాయ నమో నమః. ఓం దశాంగం గురు వేదం సుగంధం చ మనోహరం ఆగ్నేయం సర్వదేవానాం ధూపయం ధూపం ప్రతిగృహ్యతాం. ఓం జగత్ప్రణాయ విద్మహే గంధవాహనాయ ధీమహి తన్నో. పూజ కార్యక్రమాల్లో పత్రిక పూజలు నడుస్తుంది. పత్రిక పూజల్లో అందరూ భక్తాదిగులు అందరూ కలుసుకున్నారు. ఈ బేవనపల్లి గ్రామంలో గంగమ్మ దేవస్థానము కొత్తదిగా తలపించి దాన్ని ఊరు గంగమ్మ దేవస్థానము కుంభాభిషేకం నడుస్తూ ఉన్నది. అందరూ భక్తాదిగులను కలుసుకొని కుంభాభిషేకాన్ని సరిపించిన కోరుతూ పత్రిక పూజ నడిచింది. అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయి చెప్పి ఈ ఊరు భక్తాదిగుల్లో కోరుకుంటారు. బేవనపల్లి గ్రామంలో 7వ వార్డుకు సంబంధించి పత్రిక కొట్టిందాము. ఊరి గంగమ్మ ఉత్తరంగా ఊరి గంగమ్మ దేవస్థానం ప్రజలందరికీ నమస్కారములు. ఈ విషయం తెలియజేయడం ఏమనగా ఊరి గంగమ్మ గుడి ఓపెనింగ్ కోసము పత్రిక పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు ఆచరణ లేకుండా ప్రజలందరూ కలిసి నూతనంగా కార్యక్రమాన్ని చేయించాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఇట్లా బేవనపల్లి గ్రామానికి 7వ వార్డు బాలరాజు ఈ కార్యక్రమాన్ని నిర్మించిన డేటు 21-22 కుంభాభిషేకం పూజ కార్యక్రమం ఉంటుంది. దయచేసి భక్తాదులందరూ ఊరి గ్రామస్తులందరూ పెద్దలందరూ కలుసుకుని దీన్ని నూతనంగా ఆహ్వానించి అందరినీ చేకూర్చి బాగా చేసి ఇవ్వాలని కోరుకుంటూ ఇట్లా కుప్పం మున్సిపాలిటీ 7వ వార్డు బేవనపల్లి గ్రామస్తులు. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించారు. నిన్న కార్డియాక్
మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని వేల్పుగుండ గ్రామం శివార్లో ఉన్న 1000 ఏళ్ల చరిత్ర గల పార్శ్వనాథ విగ్రహాన్ని దొంగలించిన యువకులు ఉన్నతమైన చదువులు చదివి చెడు వ్యసనాలకు బానిసలే అత్యాశతో ఉన్న పలంగా రాత్రికి రాత్రి గొప్పవారు కావాలని చెడు ఉద్దేశంతో పురాతనమైన విగ్రహం అమ్మితే చాలా డబ్బులు సంపాదించవచ్చని బీటెక్ చదివిన 5 మంది కలిసి అమ్ముటకు ప్రయత్నం చేశారు. అదే సమయంలో పోలీసు వారు వారిని చాకచక్యంగా పట్టుకొని విగ్రహాన్ని స్వాధీనపరుచుకున్నారు. చూసుకునే విధంగా చేసుకోవాలి. అదే ఎవరు పట్టించుకోలే. అది లేకపోయేప్పటికీ అందరూ విగ్రహం పోయిందని చెప్తున్నారు. అంతకుముందు దాన్ని అట్లా పడి ఉన్నా కూడా ఎవరు దాని గురించి అడిగిన వాళ్ళు లేరు, దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక్కడ చర్చ చేసుకుంటూ వచ్చారు. అడిగారు, తిరిగి ఎవరు కొనలేదు. మళ్ళీ ఒక ప్లేస్లో పెట్టుకున్నారు. ఎట్లా ఎవరు వస్తే చూపిద్దామని మాకు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చారు. ఆ ప్లేస్ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కోర్టులో చెప్పాము. ఎంక్వైరీ చేసినాము. అంటే వీళ్ళు ఫస్ట్ వచ్చి ఒక గ్రామస్తుని అడిగారట. అడిగితే మాకు ఇవ్వండి మేము తీసుకుంటాము అంటే వాళ్ళు ఇవ్వలేదని చెప్పినారు వాళ్ళు. అయితే వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మా సిఏ గారు చెప్పిన ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ వాళ్ళకి ఫోన్ లింక్స్ కానీ తేరలేదు. ఉంటే వాళ్ళని కూడా ఇంకా ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఉంటే ఎవరు కూడా వదిలిపెట్టలేదు. ఈ నిందితులు వేరే వీళ్ళంతా హైదరాబాద్లో ఉంటారు, ఎక్కువ ఆంధ్రప్రదేశ్ వాళ్ళంతా. ఇప్పుడు మీరు వాళ్ళని తీస్తే మళ్ళీ ఒకసారి మొత్తం సర్జరీ చేస్తారు. ఏదో వాళ్ళు పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళు మీకు మంచి చేస్తారు కావాలంటే చేపిస్తుంటే. రంగంపేట మండలంలో గుట్టుగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. రంగంపేట మండలం కోటపాడు గ్రామ శివార్లో బిఎస్ఆర్ కంపెనీ ఫ్లాట్ దగ్గరలో ఉన్న ఇసుకను గుట్టుగా తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. సామర్లకోటకు చెందిన ఓ బడా కాంట్రాక్టర్ అధికారులు కళ్లు కప్పి ఈ అక్రమ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా టిప్పర్లు, లారీలు అక్రమంగా తరలింపు. రాత్రి వేళలో అధికారులు కళ్లుగప్పి ఎటువంటి అనుమతులు లేకుండా గవర్నమెంట్ వర్క్ కోసం గత ప్రభుత్వం సేకరించిన ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మట్టి వచ్చేస్తుంది. కాదు, ఈ లోడ్ ఎక్కడికి వేసుకెళ్తున్నారా? అదే జగంపేట వేసుకెళ్తున్నారు. ఎవరికి? కస్టమర్ ఎవరు మనకు తెలియదు. బ్రోకర్ ఫోన్ చేసి చెప్పాడు. ఎంత ఉంటుంది బండి? ఎంత ఉంటుంది? ఎంత అవుతుంది? 6 యూనిట్లు బండి. 6 యూనిట్లు బండి ఎంత అవుతుంది? ఏది లోడా? లోడ్ ఒక్కొక్క రేట్ అన్న మనకైతే 18,000 చెప్పారు. జగంపేట 18,000? కాదు, లోడింగ్ 18,000. ఓకే. వీళ్ళు ఇచ్చే రేటు ఒక్కొక్క రేట్ ఇస్తున్నారు. కొద్దిగా తెలిసినోడు ఫోన్ చేసి ఇస్తే తక్కువ. మనలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారా సింగిల్ ఓనర్లో, ఇంకా వాళ్ళు ఏది చెప్తే అది వినాలి. ఇంకా అంతేలే.
తొర్రూరు పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహాధర్నాలో వింత సంఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతుండగా స్టేజ్ పైకి ఒక తొండ దూసుకొచ్చింది. భయంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్టేజ్ పై నుంచి నిల్చొని పక్కకు జరగగా పక్కన ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రైతోడు సైతం పక్కకి జరగగా తొండ మనల్ని ఏం చేస్తుంది, తొండకు భయపడతారా అంటూ రాజయ్య నవ్వారు. వెంటనే ఆ తొండ నిల్చొని మాట్లాడుతున్న రాజయ్య దోతిపై ఎక్కి షెడ్ లోపలికి నుండి ఛాతీ వరకు వెళ్ళింది. ఒక చేత్తో మైకు పట్టుకున్న రాజయ్య మరో చేత్తో తొండను షెడ్ తో అదిమి పట్టుకున్నారు. పక్కనే ఉన్న తొర్రూరు మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రాజయ్య షెడ్ బటన్ విప్పి కణ్వతో తొండను బంధించి పక్కన విసిరేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కూటమి అనేసరికి వచ్చిన రైతులందరూ విరగబడి నవ్వారు. కొందరు రాజయ్య ఎప్పుడు చమత్కారుడే అంటూ సంబోధించారు. ఇవ్వడం లేదు, అదే విధంగా రైతులు ఏ గాతుండాలి మనం ఏం చెప్పేది ఇట్లా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రాష్ట్రమంతా ప్రసిద్ధిగాంచింది. తూర్పు తిరుమలగా పిలువబడే ఈ ఆలయం సుమారు 13 కోట్ల రూపాయలతో నిర్మాణం అయింది. ఇక్కడ తిరుమల తిరుపతిలో ఏ విధంగా ఉందో వరాహస్వామి ఆలయం కోనేరు ముందుగా వరాహస్వామి వారిని దర్శనం చేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. రాబోయే బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయం మరింత అభివృద్ధి చేయడం, ఇక్కడ స్వామివారు ఆలయం ఎదుట మండల గోశాల రాష్ట్ర నలుమూల నుండి భక్తులు ఈ బలభద్రపురంలో కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. దసరా ఉత్సవాలలో భాగంగా శనివారం దూర ప్రాంతాల నుండి ఈ రోజు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. వచ్చిన భక్తులు అందరికీ ఆలయ కమిటీ వారు అన్నప్రసాదం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మల్లిడి గంగారెడ్డి తెలియజేశారు. ప్రతి శనివారం గ్రామంలో ప్రజలు యువత స్వామివారు కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. త్వరలో జరగబోయే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపబడునని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది. Yeah.
చెన్నూరులోని శనగకుంట చెరువు మత్తడిని ధ్వంసం చేసిన నిందితులను సహకరించిన బత్తుల సమ్మయ్య, రామ్లాల్ గిల్డా, ఎన్నం బానయ్యలను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. కేసు ఛేదనలో కృషి చేసిన ఏసీపీ వెంకటేశ్వర్, ఇన్స్పెక్టర్ రవీందర్ ఎస్ఐలు సుబ్బారావు, శ్వేత, కానిస్టేబుల్ రాజశేఖర్, భూమన్న, రమేష్లను డీసీపీ భాస్కర్ అభినందించారు. సెక్షన్ 3 PDPP యాక్ట్, సెక్షన్ 3 ఆఫ్ ఎక్స్ప్లోజివ్ యాక్ట్లో మిగిలినటువంటి 3 వ్యక్తులు బత్తుల సమ్మయ్య, తర్వాత రామ్లాల్ గిల్డా, తర్వాత ఎన్నం బానయ్య, ఈ ముగ్గురిని ఈరోజు ఉదయం బస్టాండ్ సమీపంలో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఈ కేసులో శనగకుంట మత్తడి పేల్చి వేసిన కేసులో వీళ్ళు ప్రధాన నిందితులు. వీళ్ళు బత్తుల సమ్మయ్య, రామ్లాల్ గిల్డా, వీళ్ళంతా కూడా ఒక టీం ఉంటుంది. వీళ్ళు టోటల్గా 13 మంది అక్యూజులు. ఈ 14 మంది అక్యూజుల్లో వీళ్ళు ముగ్గురు వీళ్ళు మెయిన్ పాత్ర అయినది ఇద్దరిది. ఈయన ఏంటంటే బత్తుల సమ్మయ్య, రామ్లాల్ గిల్డా అనేటప్పుడు వీళ్ళు చెన్నూరులో వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళంతా కూడా ఎక్కడంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి ఏరియాలో నీళ్లు మునుగుతున్నాయి, వాళ్ళకు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డొస్తుందన్న ఉద్దేశంతో ఇండ్లకి కాలనీకి నీళ్ళు వస్తున్నాయన్న సాకు చూపెట్టి అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ని మోటివేట్ చేసి ఆ మత్తడిని కూల్చేయడానికి వీళ్ళు ఆయన డబ్బులు ఇచ్చి కూల్చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కలిసి మనం మొదటగా అరెస్ట్ చేసినటువంటి పెండ్యాల లక్ష్మీనారాయణ, బి మధుకర్, రాసమల్ల శ్రీనివాస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు డ్రిల్స్ చేసి బ్లాస్టింగ్ పెట్టి పేల్చి వేయడానికి వీళ్ళు సహకరించారు. వీళ్ళంతా కూడా ఈ కొండ వ్యక్తులతో మోటివేట్ చేసి వాళ్ళతో, తర్వాత ఇక్కడ పబ్లిక్ వాళ్ళని మోటివేట్ చేసి ఇదంతా కూడా ఈ లక్ష్మీనారాయణతో చేయించినట్టుగా మనకు ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయింది. వాళ్ళని ఈరోజు ప్రాపర్గా అరెస్ట్ చేసి వాళ్ళని కూడా కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఇప్పుడు మీరు బస్టాండ్ చెన్నూరులో జరిగింది. ఇన్ని రోజులు పరారీలో ఉన్నారు. వాళ్ళు మొదటి నేరస్తులు పెండ్యాల లక్ష్మీనారాయణ దొరికిన తర్వాత ఈయన ఇప్పటి వరకు వీళ్ళిద్దరు ముగ్గురు అబ్స్కాన్లో ఉండడం జరిగింది. కడప జిల్లాలో విహారయాత్రలు విద్యార్థుల్లో విజ్ఞానాన్ని, ఆలోచన శక్తిని పెంపొందింపజేస్తాయని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుండి ఏపీ దర్శన్ పేరుతో జిల్లా నుండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 500 మంది విద్యార్థులతో విజ్ఞాన విహారయాత్రకు బయలుదేరిన బస్సులను కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజులతో కలిసి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి జెండా ఊపి ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్. 500 మందిని 44 మంది టేక్ కేర్ చేయాలంటే చాలా టఫ్. కాబట్టి ఇది ప్రథమంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 500 మంది ఎట్లా పోయారో అట్టే ఎన్నిక రావాలి కడపకి. నేను వస్తారా? ఏ తప్పు జరిగినా మళ్ళీ కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, నేను కానీ మిగతా వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఎక్స్క్యూజ్ ఇవ్వరు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలా. మళ్ళీ మీ అమ్మగారి దగ్గరికి వచ్చి మేము బాగా ఎంజాయ్ చేసామన్నా ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇతర జిల్లాలకి కన్వర్ట్ చేసుకుని వాళ్ళు కూడా దీన్ని ఒక రోల్ మోడల్ గా తీసుకొని జిల్లాని ప్రోగ్రామ్ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసేటట్టు మనం రావాలి. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే దేనికి వెళ్ళాము అనేది ఫస్ట్ ఇది ఒక ఎడ్యుకేషనల్ ట్రిప్ లాగా మీరు ట్రీట్ చేసుకోవాలా. ఈరోజు దీనికి కలెక్టర్ గారు స్వర్ణాంధ్ర 2047 పెట్టారంటే దానికి ఒక అర్థం కూడా మనం ఎదుర్కోవాలి, ఎందుకు పెట్టారని చెప్పేసి. రేపు 100 సంవత్సరాలు అయిపోతానే మనకు స్వాతంత్రం వచ్చి 47 కల్లా మనము ఎక్కడ మనము రీచ్ అవ్వాలా, మనం ఎలాంటి పొజిషన్లో ఉండాలా అనే ఆలోచన ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క
విజనరీ ప్రోగ్రామ్ ని తయారు చేస్తున్నారు. చెప్పి మనకందరికీ కూడా ఆలోచన రేకెత్తించడానికి చేసుకున్న గొప్ప కార్యక్రమం. ఒక రకంగా అందులో భాగంగానే అంటే ఏదైనా ఒక మంచి ఆలోచన చేయాలంటే మనకు ఒక మంచి ఎక్స్పోజర్ ఉండాలి, అవునా కాదా? ఒక మంచి అవగాహన అన్నది ఉండాలన్నమాట. ఆ విధంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈ ఏపీ దర్శనం కార్యక్రమం రూపకల్పన చేసి ఈరోజు మీ అందరినీ ఒక సురక్షితంగా ఒక 11 ఆర్టీసీ 11 బస్సుల్లో పంపిస్తున్న కార్యక్రమానికి మనకి విశిష్ట అతిథిగా విచ్చేసిన మన గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ మాధవి గారికి, అలాగే మన ఎస్పీ హర్షవర్ధన్ గారికి, మన డిఎఫ్ఓ సందీప్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన ఇతర ముఖ్యంగా మన డిఈఓ అనురాధ గారికి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి. అక్కడ మనం ఇది చూస్తే నేను ఎంతవరకు శ్రీ ఎయిర్పోర్ట్ వెళ్ళాలి. నేను తయారు చేసినప్పుడు నేను తిరుపతి కలెక్టర్తో మాట్లాడుతూ నేను కూడా శ్రీ ఎయిర్పోర్ట్ వెళ్ళలేదు, మా పిల్లలు కూడా తీసుకెళ్ళలేదు, సరే మన పిల్లలు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్ళిన తర్వాత మనం వెళ్దామని చెప్పి నేను మనసులో అనుకున్నాను అన్నమాట. సో శ్రీ ఎయిర్పోర్ట్ తర్వాత పులికాట్ లేక్ ఏంటంటే ఒక సముద్రం పక్కన మనకి ఎలా అయితే మన సాల్ట్ వాటర్ లేక్ ఎలా ఫామ్ మీకు తెలుస్తుంది అనమాట. మీరు అందరూ చదువుతారు 10th క్లాస్లో మన ఇండియా మ్యాప్ మనం చేస్తాం, పులికాట్ ఎక్కడ ఉంది, కొల్లేరు ఎక్కడ ఉంది, లేకపోతే ఓలార్ లేక్ ఎక్కడ ఉంది, ఇవన్నీ చూస్తాం. సో ఒక లేక్ మీరు చూడాలి. తర్వాత హైవేస్ గురించి హైవే మీరు ఎక్కడ ట్రావెల్ చేసేటప్పుడు హైవే నెంబర్స్ మీద మీకు ఒక అవగాహన ఉండాలి. ఆ ప్లేస్ ఏ జిల్లాలు క్రాస్ అవుతుందో మీకు తెలియాలి. తర్వాత కొండవీడు ఏంటంటే ఒక మంచి ఫోర్ట్, అయితే ఫోర్ట్ అంతా ఉంటుంది కానీ బట్ ఒక హిల్ స్టేషన్ లాగా అంతా. నేను అక్కడ కరెక్ట్గా వెళ్ళిన తర్వాత మా తోట డెవలప్ చేశాను. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీనాథుడి గురించి కానీ కొండవీడు 2 రోజుల్లో వాళ్ళ వైభవం కానీ మీకు కనబడుతుంది. తర్వాత ముఖ్యంగా అమరావతిలో మీకు ధ్యానబుద్ధ ప్రాజెక్టు, అమరావతి స్తూపం, దాని అవశేషాలు కనపడితే అమరావతి మ్యూజియం ఉంటుంది. మన తొలి తెలుగు పదం నాగపు అన్నది అమరావతి స్తూపం నుంచి వచ్చింది. అందుకే అమరావతి కూడా మీ టూర్లో పెట్టడం జరిగింది. సరే మీరు తినపోయి ముందు రుచి కానీ జస్ట్ ఒక విజయవాడ బ్యాలెన్స్ కానీ అక్కడ మంచిగా ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ మ్యూజియం పెట్టారు. ద్వారకా, తిరుమల, పోలవరం, యానం, కాకినాడ, తర్వాత విశాఖపట్నం, తర్వాత ఫైనల్గా ఇదంతా కూడా మాకు 8 రోజుల టూరు. సో చక్కగా ఆస్వాదించండి. ప్రతి విషయం పట్ల జిజ్ఞాస ఉండాలి. నేను ఎవరికైనా అదే చెప్పాను, ఏముండాలి? జిజ్ఞాస, తెలుసుకోవాలని తపన ఉండాలి. అదే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. ఏదైనా వెళ్ళిన తర్వాత మీరు ఒక మంచి ఆ వృత్తిలో ఒక మంచి నైపుణ్యం సాధించే విధంగా తయారవడానికి మనకి ఇటువంటివన్నీ కూడా యూజ్ అవుతుంది. సో సేఫ్టీ గురించి ఆల్రెడీ అందరూ చెప్పారు. నాకు మెయిన్ కన్సర్న్ మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా రావాలి. ముఖ్యంగా సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు బీచ్ చూడగానే కాస్త ఎక్సైట్ అవుతాం. ఆ ఎక్సైట్మెంట్ అనేది కొంతవరకు తగ్గించుకోవాలి. సో మీ టీచర్స్ వీళ్ళ సహకారంతో ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు బడ్డీ పేరు. సో మీరు ఇద్దరు ఎందుకంటే బీచ్ కానీ పోలవరం డ్యామ్ కన్స్ట్రక్షన్లో ఉంది, అది చూసేటప్పుడు కానీ తర్వాత ఎక్కడైతే మీరు కోట్లపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. సనాతన ధర్మాన్ని దూషించే వారికి అనుకూలంగా కోర్టులు వ్యవహరిస్తున్నాయి. చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మం పాటించే వారిపై నిర్దాక్షిణ్యంగా అన్య ధర్మాలను పాటించే వారిపై మానవత్వం దయ చూపిస్తాయి. అయినా వాళ్ళకి ఆకులు, కాని వాళ్లకు కంచాలు అన్న దుస్థితి దాపించింది. ఇప్పుడు ఆకులు కూడా లేవు, చేతులు పెట్టి నాకోమంటున్నారని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను, సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయ చూపిస్తారు. ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. అయిన వాళ్ళకి ఆకులు, కాని వాళ్ళకి కంచాలు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయింది, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇదన్నా సరదాగా చెప్పట్లా. ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ. ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు, సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం. మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి, నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి. కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి, శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి, అమ్మవారిని తిట్టండి, సరస్వతి అమ్మవారిని ఏదైనా చేయండి, ఒక్క కోర్టులు భయపడతాయి కోర్టులు కూడా.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.